హలో. హలో మేడం. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అక్కడంతా నేను ప్లాన్ చేసినట్టే జరిగిందా? మా ఇంటి దేవత అని అందరూ చెప్పుకునే ఆ ఉషని అవమానించి ముత్తైదువుగా కూర్చోకుండా చేశావా? ఆ ఉష పరువు బజార్న పడిందా? చెప్పు, అక్కడేం జరిగింది? లేదు మేడం, మీరనుకున్నది ఏదీ జరగలేదు. మీరు వేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలా ఎలా జరిగింది? తాళి తెంపి విసిరేసిన ఉష ముత్తైదుగా కూర్చోవడానికి ఆ రేణు అత్తమామలు ఎలా ఒప్పుకున్నారు? అసలు నువ్వు వాళ్ళని సరిగ్గా రెచ్చగొట్టావా లేదా? నా ప్రయత్నం నేను చేశాను, కానీ ఆ రేణు అత్తామామలు పూర్తిగా ఉషకే సపోర్ట్ చేశారు. అందుకే మన ప్లాను ఫెయిల్ అయింది. నేను అందరి ముందు ఆ ఉషని ఫూల్ని చెయ్యాలని ప్లాన్ చేస్తే అది కూడా ఫెయిల్ అయింది. మంచి పని అది. చెప్తానుండు. అమ్మ మేఘనా, జరిగింది నీ ఏడేడుగా ఉన్నట్టున్నావు. నానెళ్ళి చల్లగా ఏదైనా జ్యూస్ తీసుకొస్తాను, తాగి నీ కడుపు మంట చల్లాసుకోయే. నేను అసలే కోపంలో ఉన్నాను. నన్ను ఇంకా రెచ్చగొట్టేలా తిక్కగా మాట్లాడకత్తా. కోపడుకు మేఘనమ్మా, ఎప్పుడు నువ్వనుకున్నదే జరగాలంటే కుదరదు. మంచోలికి సెడిసేయాలని చూస్తే ఇలాగే రివర్స్ కొడతది. ఏయ్ నోర్మోయ్, నాకే నీతులు చెప్పేంత ధైర్యం వచ్చిందా నీకు? వెళ్ళికన చెయ్యి. ఉషా, నేననుకున్నది జరగకపోతే ఆగిపోయే రకం కాదు, అడుగు మార్చి ఆపదను పెంచే రకం. నువ్వు ఈరోజు తప్పించుకున్నంత మాత్రాన నిన్ను ఈజీగా వదిలిపెట్టనా? నీ అంతు చూస్తాను. నిషా, నిషా, నిషా! నిషా, నువ్వు హద్దులు దాటుతున్నావు. ఆల్రెడీ నా జీవితంలో నుంచి ఉషని దూరం చేసావు. ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా దూరం చేయాలని చూస్తున్నావా? ఏయ్, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వెటో చూస్తావేంటి? మన ఇంటికి గెస్ట్ వచ్చారు, కావాలంటే మీరు చూడండి. ఏంటి కిరణ్ గారు, ఎలా ఉన్నారు? ఏంటి, నన్నింకా గుర్తుపట్టలేదా? నేను ఎస్ఐ ప్రదీప్ని. ఆ రోజు మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు హాస్పిటల్లో తను మీ భార్య అని నాకు స్టేట్మెంట్ రాసిచ్చారు, గుర్తుందా? లోపల సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి మీకేమవుతుంది? నా వైఫ్. గుర్తుంటుంది, ఎందుకు గుర్తుండదు కదా కిరణ్ గారు? చూడండి కిరణ్ గారు, మీ ఆవిడ స్టేషన్కి వచ్చి
మీరు తనని పెడుతున్న టార్చర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మీరసలు తనని ఒక మనిషిలా కూడా చూడడం లేదంట. తనని బెదిరిస్తున్నారంట, భయపెడుతున్నారంట. ఎదురు తిరిగితే ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా చంపేస్తారని వార్నింగ్ ఇస్తున్నారంట. అసలు ఆ రోజు తను సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా మీరే కారణం అయి ఉంటారని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఆ డౌట్ నిజమని ఈరోజు ప్రూవ్ అయింది. మీకొక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. పాత కేసులు లింక్ చేసి మీ ఆవిడగాని ఒక రిపోర్ట్ రాసిస్తే మీరు ఈ రాత్రికి రాత్రే లోపలికి వెళ్తారు. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. అసలు తను మీరు ఇంకేం చెప్పకండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి చాలు. మీ ఆవిడ ఒక ప్రెగ్నెంట్ లేడీ. పొరపాటున మీ వల్ల తనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇంట్లో ఉండాల్సిన మీరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. మళ్ళీ తనేమైనా ప్రాబ్లం చేస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు అర్థమైందా కిరణ్, ఈ నిషా అంటే ఏంటో? నువ్వు నన్ను బయటకు పంపించాలనుకున్నావో, నేను నిన్ను లోపలికి పంపించాల్సి వస్తుంది. నిన్ను అలా పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డకి కాబోయే తండ్రివి. నీకు ఇంకో విషయం చెప్పనా? నా ప్రేమ ఊబిలాంటిది కిరణ్. ఒక్కసారి ఆ ఊబిలో పడ్డాక పైకి రావాలని ఎంత ట్రై చేస్తే అంత లోపలికి కోరుకుపోతావు. కాబట్టి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాతో ప్రేమగా ఉండు. నీ వ్యక్తిత్వాన్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నీకు ఇష్టం లేని వాడి మొహం చూడాలని తెలిసినా రేణు మీద ఇష్టంతో కిరణ్ ఫంక్షన్లో ఉండటానికి ఒప్పుకున్నా. ఇద్దరూ కలిసి కొత్త జంటకు ఆశీస్సులు ఇవ్వొచ్చుగా అని రేణు అత్తగారు అందరి ముందు అడిగినప్పుడు మా మధ్య ఏ బంధం లేదని అందరి ముందు గొడవ చేయొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదమ్మా. నువ్వు బాధపడినా కొత్త జంట ఇబ్బంది పడకూడదని మౌనంగా వెళ్ళి కిరణ్ పక్కన నిలబడి వాళ్ళకి ఆశీర్వాదం అందించావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం కేవలం రేణు గౌరవాన్నే కాదమ్మా, మన ఇంటి పరువును కూడా నిలబెట్టింది. అంతేకాదమ్మా, నీకంత భయంకరమైన అవమానం జరిగినా నువ్వు నీ ఓర్పుని కోల్పోలేదు. నీ ఓర్పును చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఆకాశంలో సూర్యుణ్ణి కూడా నల్లటి మేఘాలు కమ్మేస్తూ ఉంటాయి. ఈరోజు నీకు జరిగిన అవమానం కూడా అలాంటి నల్లటి మేఘమే ఉషా. కుతంత్రాలతో ఆ మేఘం నిన్ను కమ్మేయాలని చూసినా మౌనమని నీ కాంతిరేఖతో ఆ మబ్బుల్ని మసి చేశావు. ఓర్పుతో గెలిచి చూపించావు. అవును ఉషా, వయసులో అనుభవంలో మాకన్నా చిన్నదానివైనా సహనంలో మాత్రం
మమ్మల్ని మించిందానమ్మా నువ్వు. మీరందరూ నా గురించి మాట్లాడుతున్నారు, కానీ రేణు వెళ్ళి కనీసం 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఇల్లంతా ఏదో వెలితిగా మారిపోయింది. తన నవ్వులు లేని ఈ ఇల్లు బోసిపోయినట్టు అనిపిస్తోంది మావయ్య. తప్పదమ్మా. ఆడపిల్ల పుట్టడం ఒక వరమే అయినా తనని పెంచి పెద్ద చేసి ఇంకొకరి చేతులు పెట్టి పంపించాక మిగిలే ఈ దూరం అనేది కూతుర్ని ప్రాణంలా ప్రేమించే ఏ తల్లిదండ్రులకైనా శాపమేనమ్మా. మ్, నిజం చెప్పారు మావయ్య. ఏవైందండి? రేణు వెళ్తూ వెళ్తూ తన జ్ఞాపకాలను ఇక్కడ వదిలేసి మన ప్రాణాన్ని తన వెంట తీసుకుపోయింది. బాధపడకండి. ఆడపిల్ల పుట్టడం ఒక అందమైన కల అయితే తను వెళ్ళిపోయే క్షణం ఒక తీరని బాధ. రేణు ఫోన్ చేస్తోంది. అమ్మ రేణు. హలో, ఏం చేస్తున్నారు నాన్న? ఏం లేదమ్మా, ఘనంగా జరిగిన నీ ఫంక్షన్ గురించి. నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పనా? చెప్పమ్మా. అత్తారింట్లో నేను ఆనందంగా ఉండాలంటే అక్కడ మీరంతా కూడా ఆనందంగా ఉండాలి. నేనక్కడ లేనని ఎవరు బాధపడ్డా ఇక్కడ నా గుండె బరువెక్కి బాధ పెరిగిపోతుంది నాన్న. ఇక్కడ మేమంతా బాధపడుతున్నామని నీకెవరో చెప్పినట్టు ఇప్పుడే ఎలా ఫోన్ చేశావు రేణు? చెప్పడానికి ఎవరో ఎందుకమ్మా? కన్న వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కడుపున పుట్టిన కూతురికి తెలియకుండా ఎలా ఉంటుందనుకుంటున్నారు మీరు? సరేనమ్మా, నువ్వు అక్కడ క్షేమంగా ఉంటే మేమిక్కడ సంతోషంగా ఉంటాం. ఆ? అలాగే నాన్న. ఆడపిల్లకి ఎన్ని బంధాలున్నా తన మొదటి ప్రపంచం ఎప్పుడూ తన పుట్టిల్లే అని రేణు మరోసారి నిరూపించిందండి. హలో ఉషా. కళ్ళేంటి అలా ఉన్నాయి? రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదా? అయ్యో, మరిప్పుడు నేను చెప్పేది వింటే రాత్రి మాత్రమే కాదు, జీవితాంతం నిద్ర పట్టదు. నీకు తెలుసా,
నువ్వు కిరణ్కి ఎంత దూరం అవుతున్నావో రోజు రోజుకి నేను కిరణ్కి అంత దగ్గర అవుతున్నాను. ఆ? వినకుండా వెళ్ళిపోవడానికి నేను చెప్పేది సలహాలు కాదు, నిజాలు. అవును, నువ్వు నమ్మలేని నిజాలు. ఇప్పుడు నేనెక్కడుంటున్నానో తెలుసా? నీ ఇంట్లో, నీ ప్లేస్లో. ఒక రకంగా కిరణ్ పక్కన సెటిల్ అయిపోయాను. హే, నమ్మకం లేదా? కావాలంటే ఒకసారి ఇంటికొచ్చి చూడు. నువ్వొస్తే అతిథి సత్కారాలు కూడా చేస్తాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది నిషా? నీ గురించి తెలిసాక కూడా నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో ఉంచుకున్నప్పుడే నా సహనం ఏంటో నీకు తెలిసుండాలి. అయినా నా ఇల్లు అంటే 4 గోడలు కాదు నిషా, నా వ్యక్తిత్వం. ఆ గోడల మధ్య నువ్వు ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో గౌరవాన్ని మాత్రం నువ్వెప్పటికీ సంపాదించలేవు. ఎందుకంటే చెత్తా చెదారం ఎప్పుడు ఇంటి మూలలోనే పడి ఉంటుంది. అంత మాత్రాన అది ఆ ఇంటికి యజమానైపోదు. ఏంటేంటి, నన్ను చెత్త అంటావా? నీ మొగుడు, నీ కాపురం, నీ జీవితం అన్నీ ఇప్పుడు నా కాళ్ళ దగ్గరున్నాయి. అది మర్చిపోకు. హోదా కాళ్ల దగ్గరుండొచ్చు, కానీ గౌరవం గుండెల్లో ఉండాలి. అది నీకు చెప్పినా అర్థం కాదు. హ, సరే, మనిద్దరి మధ్య గొడవలు లేకుండా ఒక అగ్రిమెంట్కి వద్దామా? కిరణ్ ఇప్పుడు నా వాడు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. నువ్వు ఆయనకి దూరమయ్యావు, నేను ఆయనకి చేరువయ్యాను. మరి అలాంటప్పుడు విడాకులిచ్చి ఆయన్ని నా కోసం పూర్తిగా వదిలేయచ్చు కదా. విడాకులా? అంతగా ఆశపడకు నిషా. నేను విడాకులిచ్చినా ఇవ్వకపోయినా కిరణ్ ఎప్పటికీ నీకు దక్కడు. నిన్ను దగ్గరికి రానివ్వడు. అది మాత్రం పక్కా. ఉషా, ఏమైంది? ఆఫీస్ బయట నిషా నీతో ఏం మాట్లాడుతుంది? మళ్ళీ ఏమైనా గొడవ చేయడానికి వచ్చిందా? గొడవ కాదు బావగారు, తన గెలుపుని నాతో చెప్పుకోవడానికి వచ్చింది. తను ఇప్పుడు మీ తమ్ముడితోనే ఆ ఇంట్లో సెటిల్ అయిపోయిందంట. దాన్ని గొప్పగా చెప్పుకుంటోంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది కిరణ్. అందుకే నీకోసం నా చేత్తో కాఫీ పెట్టి తీసుకొచ్చాను. అమృతంలా ఉంటుంది, తాగు. అమృతం కాదు, ఇంత విషం ఇవ్వు, తాగుతాను. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? వదిలే. అరేరే, ఏంటి కిరణ్ ఇది? అమృతం ఇద్దామని నేనొస్తే నువ్వు విషం కావాలని అడుగుతున్నావు. నేను నీ పక్కనుండగా నువ్వసలు ఇలా మాట్లాడకూడదు. అయినా ఈ ఇంటి బిడ్డను మోస్తున్న నాకు
మర్యాదలు చేయాల్సింది పోయి ఇలా అవమానకరంగా మాట్లాడితే ఎలా కిరణ్? ఈ మాటలకి నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? బాధపడు, నన్ను వదిలే. నిషా, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇంటికి? ఇక్కడ నాశనం చేయడానికి ఇంకేం మిగిలిందని వచ్చావు? చేసిన నిర్వాకం చాలదన్నట్టు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? సంజయ్, ఆ కిరణ్ని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి మనకిదే రైట్ టైం. ఇప్పుడు నువ్వు కిరణ్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ప్రూఫ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నావు. రేపొద్దున కోర్టు మెట్లెక్కినా లోకం అడిగినా కిరణ్ నీ మొగుడు అని చెప్పడానికి మన దగ్గర బలమైన ఆధారాలుంటాయి. నీకు నువ్వు మర్యాదపూర్వకంగా ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవడానికి నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు ఈ ఇంటిని, కిరణ్ని వదిలి వెళ్ళిపోవాలి. ఇక నుండి నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు. ఆ గడియారంలో తిరిగే ఆ ముళ్ళు వేగంలో ఉంది.